తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధమైంది. హైకోర్టు గడువులోపు ఎన్నికలు పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికల ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికల సామాగ్రిని అందులో ఉంచుకోవాలంటూ సర్కార్ సూచించింది. ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలు ఖరారు చేసింది. ఎన్నికల్లో 42% బీసీ కోటా కల్పిస్తూ ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్కు పంపింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. గవర్నర్ ఆర్డినెన్స్కి ఆమోదం తెలుపుతారా లేదంటే ఏం చెయ్యాలనే దానికైనా కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో ఏ క్షణమైన స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ప్రభుత్వ వర్గాల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికలకు సిద్ధం కావాలని పంచాయతీరాజ్ శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ స్థానాల్ని నిర్ధారించింది ప్రభుత్వం. మొత్తం 566 జెడ్పీటీసీ, 5773 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 12778 గ్రామ పంచాయతీలు, 1,12,000 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్కి గవర్నర్ ఆమోదంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 285/A నిబంధన ప్రకారం పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ కోరింది ప్రభుత్వం. ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ ఆమోదిస్తే చట్ట సవరణ అమల్లోకి రానుంది. దీనికి అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు సిఫార్సు చేయనుంది. వాటి ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనుంది. అయితే గవర్నర్ ఆమోదిస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. అయితే ఆర్డినెన్స్ తేవడానికి బీఆర్ఎస్, బీజేపీ తప్పుపడుతున్నాయి. బీసీలను మోసం చేయాలని చూస్తే మరో భూకంపం వస్తుందని బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబడి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటోంది కాంగ్రెస్. బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగిస్తేనే రిజర్వేషన్ బిల్లు క్లియర్ అవుతుందని బీజేపీ వాదిస్తోంది. ఈ ఆర్డినెన్స్ను ఎవరూ అడ్డుకోవద్దు అంటూ బీసీ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.